మాట్లాడారు పొలిటికల్ అనలిస్ట్గా. ఆయన మాట్లాడిందంతా విన్నారా? మీరే మాట్లాడాలి శివకుమార్ గారు. విన్నా 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 ఓకే, చెప్పండి. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ అజారుద్దీన్ తప్ప ఇంకా మరి జూబ్లీహిల్స్లో గెలిపించే పరిస్థితి లేదా? ఉటావుటిన ఎందుకని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు? సో ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ డిక్లేర్ చేశారు. దీని వెనుక రాహుల్ గాంధీ చక్రం తిప్పుతున్నారు. నిజమేనా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మామూలు అనలిస్ట్ జయరామ్ గారికి, రామ్మూర్తి గారికి, ఇంకా డాక్టర్ వంశాతిలక్ ఆశ్రేందర్ గారు చెప్పండి. అయితే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అవును, ముందు జయరామ్ గారు మాట్లాడుతూ నిజంగా కూడా ఏదైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక భాగం అయింది ఇప్పుడు జూబ్లీహిల్స్. లేదంటే పి జనార్దన్ రెడ్డి గారు 1978 నుండి ఆయన నిజంగా 1978 అంజయ్య ఒక శిష్యునిలాగా రావడం జరిగింది. కానీ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ దాంట్లో ఆయన ముందు ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో డిప్లొమా ఇంజనీర్ కంప్లీట్ చేసి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేయడం జరిగింది ఎర్రగడ్డ దగ్గర. దాంట్లో రాజంగ అరంగేట్రం చేసినప్పుడు 1978 పి జనార్దన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు, అదే రకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా సేమ్ ఎంట్రీ ఇన్ 1978. అయితే పిజేఆర్ గారికి అప్పట్లో ఇప్పుడు చాలా మంది గొప్పలు చెప్పుకుంటున్నారు మేమే అని. కానీ నిజంగా ఆలోచిస్తే ఎల్లారెడ్డి కూడా ఒక ఆయన కొమ్ము కిషన్ అని ఉంటాడు. ఆయన యాక్చువల్లీ గ్లాస్ ఫ్యాక్టరీలో లీడర్, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పీజేఆర్ ని ఆ రోజులల్లా మీరు మీటర్ ఫ్యాక్టరీలో కానీ గ్లాస్ ఫ్యాక్టరీలో కానీ లీడర్ గమ్మని చెప్పి ఆయనకు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత అంజయ్య గారి శిష్యుడిగా ఉండడము, తర్వాత పీజేఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఆపద్ బాంధవుడుగా పబ్లిక్ కి ఏ అవసరం ఉన్నా నేను ఉన్నా అనే రకంగా మొత్తానికి షేర్లింగంపల్లి అనుకోండి, బొలారాం అనుకోండి, ఇటు ఖైరతాబాద్ దగ్గర నాంపల్లి ఆసిఫ్ నగర్ బార్డర్ వరకు కూడా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. మళ్ళీ ఈ రోజు గతంలో ఇప్పుడంతా వేరే వేరే పేర్లు కూడా వచ్చినాయి. అప్పట్లో పెద్దమ్మ గుడి దగ్గర గుట్టాల బేగంపేట అనేది, దాని తర్వాత మాదాపురం, యాక్చువల్లీ అది ఇప్పుడు మనం మాదాపూర్ అంటున్నాం కానీ మాదాపురం యాక్చువల్లీ అక్కడ కూడా మొత్తానికి ఈ ఏరియా అంతా పీజీఆర్ కి వచ్చేది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పీజీఆర్ గారి గురించి ఒక మాట చెప్పింది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం నాయకులు కూడా పీజీఆర్ కి మేము నేర్పించినాం అంటున్నారు. పీజీఆర్ గారికి కొమ్ము కిషన్ వాళ్ళు ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఎల్లారెడ్డి కూడా మొత్తానికి అది ఒకప్పుడు ఏమంటారు ఊరు లాంటి ప్రాంతము. తర్వాత ఈ ఇమాం కూడా కానీ, యూసుఫ్ కూడా కానీ, లేకపోతే రైమత్ నగర్ కానీ, ఇదంతా పీజీఆర్ గారు వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది. దాని తర్వాత ఇంకా ఇటు జూబ్లీహిల్స్ ఆ ఏరియా అయితే చెప్పండి ఇల్లు ఇవ్వడము, స్లమ్ గా చేయడము. ఈ రోజు రహమత్ నగర్ లో కానీ, యూసుఫ్ గూడలో కానీ పీజీఆర్ కి ఒక గుడి కట్టి దేవునిలాగా పూజ చేసేటోళ్ళు ఉన్నారు. అయితే పీజీఆర్ గారు ఉన్నప్పుడే ఈ కాన్స్టిట్యున్సీని అంతా బాగా డెవలప్ చేయడం జరిగింది. పీజీఆర్ గారు కాలం చెందిన తర్వాత ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ, లేకపోతే ఖైరతాబాద్ సపరేట్, ఇంకా షేర్లింగంపల్లి, ఇట్లా 4 కాన్స్టిట్యున్సీలు జరిగినాయి. దాంట్లో పీజీఆర్ గారు చేసిన మార్కు తప్ప మిగతా వచ్చిన వాళ్ళు ఏదో అడపదడప చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మొన్న మాగంటి గోపీనాథ్ గారు కాలం చెందినో ఆయన కూడా హ్యాట్రిక్ గా, అంటే టీడీపీలో ఉన్నప్పుడు గెలవడము, మళ్ళా తర్వాత టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 2 సార్లు, అంటే హ్యాట్రిక్ గా గెలిచిన ఆయన కూడా జూబ్లీహిల్స్ ని అంత పెద్దగా అభివృద్ధి చేయాలనేది ఖచ్చితంగా ఇప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటుండే, చిన్నపాటి వర్షం వస్తే బోట్ వేసుకొని తిరగాల్సి వస్తుంది, నేను అధికారంలోకి వస్తే నేను అభివృద్ధి చేస్తా అనే రకంగా కేసీఆర్ గారు మాట్లాడిన జమానా చూసినాం. కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ చిన్నపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి అట్లనే పెట్టడం జరిగింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏం మార్పులు చేర్పులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మొన్న రీసెంట్లీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ని అనౌన్స్ చేయడం, దానికి ముందు ఆయన పార్టీల రేవంత్ రెడ్డి గారి పిలుపుతో పార్టీలో జాయిన్ కావడం, అయిన తర్వాత 1.5-2 కోట్ల
నిధులు కేటాయింపులు చేసి ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లలో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ముందు అది కంప్లీట్ చేస్తామనే రకంగా కూడా చేయడం జరుగుతుంది. ఏది ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు మాట నేను చెప్పడం లేదు. అదే కాకుండా ఆలోచిస్తే ఇటు మంత్రి సీతక్క గాని, వివేక్ వెంకట స్వామి గాని, లేకపోతే పొన్నం ప్రభాకర్ గాని, ఇంకా మిగతా చైర్మన్లు గాని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గాని, మహిళా అధ్యక్షురాలు గాని, వీళ్ళందరూ కూడా పార్టీలో ఏదైతే ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో యువకుడు, ఒక రకంగా విద్యావంతుడు అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఇవ్వడం జరిగింది. గతంలో అజారుద్దీన్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు. ఆయనకు అప్పట్లోనే ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది, మీకు ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రి చేస్తాం అనేది. ఈ రోజు కొత్తగా ఏదో జూబ్లీస్ ఎలక్షన్ గురించే ఇస్తున్నారు అనేది ప్రాధాన్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే ఇప్పుడు మన నవీన్ యాదవ్ కి ముందు అజారుద్దీనే అక్కడ పోటీ చేస్తాడనే రకంగా మాట్లాడడం జరిగింది. దాంతో పాటు మా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా నేను కూడా ఇక్కడ నుండి పోటీ చేస్తానని ఆయన కూడా ఆశించడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా ఆశాభావులు ఉండే, కానీ నవీన్ యాదవ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎంఐఎంకే నిలబడడం జరిగింది. ఒక 40,000 ఓట్లు రావడం శివకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు హుటాహుటిన మీరు చేసినందుకు దాన్ని ఎవరు ఆపలేరు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఎందుకని ఆల్రెడీ ఎప్పుడో గవర్నర్ కోటాలో ప్రకటించిన అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారని అప్పుడు ప్రచారం జరిగింది. అప్పుడే ఇచ్చేస్తే ఇప్పటి వరకు ఆయన గతంలో ఆయన రన్నర్గా ఉన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన మరి కాంగ్రెస్కు సంబంధించిన అంశంలో గౌరవప్రదమైన ఓట్లు పొందిన సెకండ్ లీడింగ్లో ఆయనే ఉండే. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గెలిచారు, కానీ అజారుద్దీన్ సెకండ్ లీడింగ్లో ఉండే. సో అట్లాంటి వ్యక్తి అంటే ఈ నెక్ ఆఫ్ ది మూమెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వడము, సో కాంగ్రెస్ అనేది ఓటమికి భయపడి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్కు మైనార్టీ ఓట్లు తప్ప ఇంకా వేరే మార్గం లేదనే ఆ ప్రచారం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? ఇంతకుముందు అనలిస్ట్ జయరాం గారు చెప్పినట్టు బట్ ఏమైతుందంటే 125,000 ఓట్లు మైనారిటీ ముస్లిం ఓట్లు ప్లస్ క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. అది కాకుండా ఒక 130,000 చిల్లర బీసీ ఓట్లు ఉన్నాయి. మిగతా ఇన్ జనరల్ ఓట్లు ఉన్నాయి. ఒకవేళ ఓసీలలో కూడా అన్ని గ్రూప్స్లలో ఓట్లు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఒక్కటి ఏంటంటే ఒక 125,000 ఓట్లల్లో ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కి ఎంఐఎం అటాచ్ ఉండే ఒక ఫ్రెండ్లీ పార్టీ లాగా ఉండే, కాకా మామ చాచా అని కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ దగ్గర ఉండే 10 సంవత్సరాలు వాళ్ళు అట్లున్నారు. కానీ శివకుమార్ గారు ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ ఆయన చెప్పాడు, మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్కు మా మద్దతు ఉంటుందని చెప్పాడు. సో దీంట్లో ఎంఐఎం మద్దతు ఇచ్చినా కానీ మైనార్టీ ఓట్లు మీకు పడే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు అజారుద్దీన్ పేరు తెర మీద తీసుకొచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తేనే ఖచ్చితంగా ఈ యొక్క మైనార్టీ ఓట్లు పడతాయనేది కాంగ్రెస్ వ్యూహమా? లేదు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రక్రియ మొదలైంది. ఆల్రెడీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి గతంలో మీ మీడియాలోనే బాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇస్తున్నారు అనే రకంగా ఈ రోజు మీడియాలు కానీ లేకపోతే ఆపోజిషన్ పార్టీ చెప్పడం అది ఒక రకంగా వాళ్ళ ఆపోజిషన్ గా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ అనేది ఉంటుంది. హైకమాండ్ రేపు ప్రమాణ స్వీకారం మీరేం మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఒక్క నిమిషం, రేపు 11:30 ప్రమాణ స్వీకారము. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కాదంటే. కానీ ఈ రోజు ఏదో టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకో కానీ లేకపోతే బీజేపీలకో ఆలోచించి లేకపోతే ఓట్లు దండాలని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం ఉంటుందని చెప్తున్నాను నేను. హైకమాండ్ కి ఒక నిర్ణయం. శివకుమార్ గారు రామూర్తి గారు చెప్పండి, ఎట్లా వస్తారు కాంగ్రెస్ లో? అంటే ఓటమి భయంతోనే ఇప్పుడు